పాటు పడటమే పనిగా పెట్టుకున్న ఇనుము. జెరూసలేంలో సోలమన్ రాజు దేవాలయాన్ని కట్టమని పురమాయించారు. కట్టడం పని పూర్తయింది. దేవాలయం చాలా దిట్టంగా, అందంగా తయారైంది. రాజుగారు పనివారందరికీ విందు ఏర్పాటు చేశారు. అతిథులందరూ వరుసలు తీరి కూర్చుని భోజనానికి ఉపక్రమించబోతూ ఉండగా సోలమన్ అకస్మాత్తుగా వారిని సంబోధిస్తూ, మీలో ప్రధానమైన పనివాడు ఎవరు? ఈ మహోన్నత దేవాలయ నిర్మాణంలో ఎక్కువ సేవలను అందించిన అతి ముఖ్యమైన పనివాడు ఎవరు అని అడిగారు. వెంటనే తాపీమేస్త్రి లేచి, మహారాజా, ఈ దేవాలయం మా చేతుల మీదుగా తయారైంది. అందులో ఏమీ సందేహం లేదు. మా తాపీ పనివారం అందరం రాయి మీద రాయి పేర్చుకుంటూ ఇంతటి నిర్మాణాన్ని కట్టగలిగాం. చూడండి, ఈ గోడలు ఎంత దిట్టంగా ఉన్నాయో. విలువంపుగా కట్టిన ఈ సరంబీలను చూడండి, ఎంత గట్టిగా ఉన్నాయో. సోల్మన్ రాజు గారి కీర్తికి నిదర్శనంగా ఈ దేవాలయం కొన్ని యుగాలు ఇలాగే చెక్కు చెదరకుండా నిలిచి ఉంటుంది అన్నాడు. ఇది విని వడ్రంగి లేచి నిలబడ్డాడు. సరే, గోడలు రాళ్లతోనే తాపీ పనివారే కట్టారు, ఒప్పుకున్నాం. కానీ ఓ అతిథులారా, ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేను నా తోటి వడ్రంగి పనివారు చెమటోడ్చి పని చేయకపోతే, మాకు నేర్పరితనం లేకపోతే ఈ ఆలయం ఇంత అందంగా ఉంటుందా? ఒట్టి గోడల అందంగా ఉంటాయా? దేవదారు కర్రతో నగిశీలు చెక్కి మేము తుది మెరుగులు దిద్దాము. ఈ ఆలయం కన్నుల పండుగ చేస్తూ అందాలు చిందించడానికి రాజుగారి కీర్తికి కారణమైన పనివారం, నిఖార్సైన పనివారం మేమే అన్నాడు. కాదు కాదు అంటూ తలను అడ్డంగా తిప్పుతూ కూలివాడు లేచి నిలబడ్డాడు. నిలబడి ఇలా అంటున్నాడు, అసలు ఈ దేవాలయానికి మూలం ఏమిటి? అక్కడికి, ఆ మూలం దగ్గరికి పోయి పరిశీలించాలి. ఏది మూలం? పునాదులు. పునాదులకే మేం గోతులను లోతుగా సరిగ్గా తవ్వకపోతే మీ తాపీ పనివారు దిట్టంగా కట్టామని దర్పంగా చెప్పుకుంటున్న గోడలు, వడ్రంగి వారి అందమైన నగిషీ పనులు పిల్లతెమ్మరికి పేకమేడ కూలినట్టు కుప్ప కూలిపోవా అని ప్రశ్నించాడు. సోలమన్ రాజు బుద్ధి కుశలతకి, వివేకానికి, విజ్ఞతకి పేరు పొందినవాడు. ఆయన తాపీ పనివాడి వైపు తిరిగి చేతితో సౌజ్ఞ చేసి పిలిచి, నీ పనిముట్లను ఎవరు తయారు చేశారు అని అడిగారు. ఆశ్చర్యపోయిన తాపీ మేస్త్రి కమ్మరి అన్నాడు. మరి నీవో? వడ్రంగిని ప్రశ్నించారు. వడ్రంగి ఏమాత్రం తడుముకోకుండా, కమ్మరివాడే, కమ్మరి కాక మరెవరూ మా పనిముట్లను తయారు చేయలేరు అని చప్పున సమాధానం చెప్పాడు. ఈసారి రాజుగారు కూలివాణ్ణి సంబోధిస్తూ, నీ పారని, గడ్డపారని, గుణపాన్ని ఎవరు తయారు చేశారు అని అడిగారు. తమరికి తెలియదా స్వామి, పారని, గడ్డపారని కమ్మరి పనివాడే చేయాలి కదా అన్నాడు కూలివాడు వినయంగా. ఈ సమాధానాలు విన్నాక రాజుగారు సింహాసనం దిగి ఎవరి దృష్టికి ఆనకుండా నల్లగా మసిబారిపోయిన ముఖంతో ఎక్కడో ఓ మారుమూల కూర్చుని ఉన్న ఇనప పనివాడి దగ్గరకు వెళ్ళారు. కమ్మరిని భుజం తట్టి లేపి తనతో పాటు నడిపించుకుంటూ దర్బారు హాలు మధ్యకు తీసుకుని వెళ్ళారు. ఈ దేవాలయ నిర్మాణంలో కీలకమైన సేవలను అందించిన పనివాడు ఇతడే అని చెప్పుతూ కమ్మరిని సింహాసనంపై తన ప్రక్కన కూర్చోపెట్టుకుని వైన్ కప్పును అతనికి అందిస్తూ ఆనాటి విందును ఆరంభం చేశారు. కమ్మరి పడే శ్రమని గుర్తించి సోలమన్ రాజు కమ్మరి వృత్తికి పెద్దపీట వేశారు. ఇది 3000 సంవత్సరాల క్రితం మాట. ఈ శతాబ్దపు మహాకవైన శ్రీశ్రీ దేశ చరిత్ర కవితలో నైలు నదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది, తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు అని అడిగాడు. శ్రమేక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని చెబుతూ వారికి అగ్రతాంబూలం ఇచ్చాడు శ్రీశ్రీ. సరే, బాగానే ఉంది. కానీ ఒక చిన్న సందేహం. ఇనుము అనే లోహ పదార్థమే కానీ లేకపోతే కమ్మరైనా, కూలివాడైనా ఏం చేయగలరు? అసలు శ్రమ అంతా ఇనుముదే. అది ఎంత శ్రమని ఓర్చుకుంటోందో కదా! మనిషి కోసం ఎన్ని పాట్లు పడుతోందో కదా! ఇనుము అనే లోహ పదార్థం విశ్వం రూపొందే పరిణామ క్రమాలలో తయారు కావటం, భూగోళంపై ఇనప ఖనిజ నిక్షేపాలు ఏర్పడటం ఎంత అద్భుతమైన విషయమో కదా! మానవ నాగరికత ఇనుముతో ముడిపడి ఉన్నంతగా మరి ఏ ఇతర మూలకంతోనూ ముడిపడి లేదని చెప్పవచ్చు.
ఇనుముని దాని ముడి ఖనిజాల నుండి కరిగించి వేరు చేయడం ఎప్పటి నుంచి మనిషి నేర్చుకున్నాడో అప్పటి నుంచి ఆ శుభగడియ నుంచి మానవ నాగరికత చరిత్రలో ఇనపయుగం ప్రారంభమైందని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కానీ నిజానికి ఆదిమలోహకారులు మొట్టమొదటి కిలోగ్రాము ఇనుముని పురాతన కొలిమిలో తయారు చేయటానికి ముందే ఇనుపయుగం ప్రారంభమైంది అని చెప్పవచ్చు. మనిషికి ఇనుము తొలిసారిగా నేలలో దొరకలేదు. మన పూర్వీకులు ఉపయోగించిన మొట్టమొదటి ఇనుప ముక్కలు అక్షరాల ఆకాశం నుంచి రాలిపడ్డాయి. ఉల్కలలో ఇనుము, దానితో పాటు కొద్దిగా కోబాల్టు, నికెలు ఉంటాయి. ఆకాశం నుంచి రాలాయి కనుక వాటిని భగవంతుని బహుమానంగా మన పూర్వీకులు భావించారు. అందుకే ఇనుముని సెలెస్టియల్ స్టోన్ అన్నారు. ఉల్కలు కావాలనుకున్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు రాలవు కదా! అప్పట్లో ఇనుము చాలా ఖరీదైన లోహం. బంగారం కంటే ఇనుముకే ఎక్కువ విలువ. బంగారపు ఆభరణాలలో అక్కడక్కడ అపురూపంగా ఇనుముని పొదిగించుకునేవారు. ప్రాచీన రోములో వివాహానికి ఇనప రింగుని చేయించుకునేవారు. ఇనుముతో పనిముట్లను తయారు చేయడం నేర్చాక ఉల్కల ఇనుము సరిపోయేది కాదు. భూమిపై ఇనప ఖనిజాల కోసం వెతుకులాట అప్పుడు ప్రారంభమైంది. అప్పుడే మానవ నాగరికత కంచు యుగం నుంచి ఇనప యుగంలోకి అడుగుపెట్టింది. భూమిలో చాలా ఎక్కువగాను, విస్తృతంగాను దొరికే మూలకాలలో ఇనుము ఒకటి. భూపటలంలో ఇనుము దాదాపుగా 5% వరకు ఉంది. పైరైట్‌గా దొరికే ఫెర్రస్ సల్ఫైడ్‌ను ఫూల్స్ గోల్డ్ అంటారు. ఇది చూడడానికి బంగారంలాగా ఉంటుంది. ఇనప ఖనిజాలలో మ్యాగ్నటైట్, హెమటైట్‌లు ప్రధానమైనవి. మ్యాగ్నటైట్ అనే పేరు ఇనుముకు ఉన్న అయస్కాంత స్వభావాన్ని సూచిస్తుంది. హెమటైట్ పేరును గ్రీకు పదం హెమా నుంచి తీసుకున్నారు. హిమ అంటే రక్తం. జంతువుల రక్తంలో ఇనుము ఉంది. ఇనుము వల్లే రక్తానికి ఎర్ర రంగు ఉంటుంది. ఇనుము ఫెర్రస్, ఫెర్రిక్ అనే 2 పరస్పరం మార్పు చెందే ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తుంది. ఈ ధర్మం ఉండటం వల్లే ఇనుము జీవ ప్రక్రియలలో ఉపయోగపడుతుంది. శరీరంలోని హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్, సైటోక్రోమ్ వంటి సంక్లిష్ట పదార్థాలలోనూ రుబ్రిడాక్సిన్, పిరిడాక్సిన్ వంటి ప్రోటీన్లలోనూ ఇనుము ఉంటుంది. హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ను శరీరంలోని వివిధ టిష్యూలకు సరఫరా చేస్తుంది. ఇలా సరఫరా అయిన ఆక్సిజన్ను మయోగ్లోబిన్ గ్రహించి జీర్ణక్రియకు కావలసినంత నిల్వ ఉంచి అవసరమైనప్పుడు ఇతర ఆక్సిజన్ గ్రహీతలకు అందిస్తుంది. రుబిడాక్సిన్, బ్రిడాక్సిన్లు శరీరంలో ఎలక్ట్రాన్ల మార్పిడికి దోహదపడుతూ ఇనుమును నిల్వ చేస్తూ అవసరమైనప్పుడు సరఫరా చేస్తాయి. శరీరంలో ఇనుము శాతం తగ్గితే మనిషి రక్తహీనత వల్ల తొందరగా అలసిపోతాడు. తలనొప్పితో బాధపడతాడు. ఉత్సాహం తగ్గి నిరాసక్తంగా ఉంటాడు. అటువంటప్పుడు ప్రాచీన కాలంలో డాక్టర్లు రోగిని ఇనపరజను తినమని సిఫార్సు చేసేవారట. మనకెవరికి ఇనపరజను తినాల్సిన పని ఇప్పుడు లేదు. ఇనుముని ఆధునిక ఔషధాల తయారీలో జొప్పించి టానిక్కులను, టాబ్లెట్లను తయారు చేస్తున్నారు. మనుషులకి, జంతువులకే కాదు, మొక్కలకు కూడా అత్యవసరమైన మూలకమే ఇనుము. మొక్కలలో క్లోరోఫిల్ తయారు కావటానికి ఇనుము ఉండాలి. మొక్కల రెస్పిరేటరీ ఎంజైమ్లలో ఇనుము ఉంది. మనిషి 19వ శతాబ్దంలో అడుగు పెట్టి పెట్టకుండానే ఇనుము సాంకేతిక రంగంలో కాలుపెట్టింది. మొట్టమొదటి ఇనుప వంతెనను 1778లో కట్టారు. 1788లో మొదటిసారిగా నీటిపారుదల గొట్టాలను వేశారు. ఇంగ్లాండులో తయారైన మొదటి నావ లండన్ నుంచి ప్యారిస్కి, ప్యారిస్ నుంచి లండన్కి 1822లో ఇటు అటు తిరగడం మొదలుపెట్టింది. 1825లో బ్రిటన్లో మొట్టమొదటి రైలు రోడ్డును వేశారు. ఐఫిల్ టవర్ నిర్మాణం 1889లో పూర్తయింది. ఈ టవర్ని ఫ్రెంచ్ ఇంజనీరు ఐఫిల్ పూర్తిగా ఇనుముతోనే నిర్మించాడు. అతని సమకాలీనులు ఇనుముకి తుప్పు పట్టే లక్షణం ఉంది కనుక అది ఎంతకాలమో నిలవదు అన్నారు. దళసరిగా పెయింట్ చేసి ఉన్న ఐఫిల్ టవరు ఈనాటికి అందరినీ ఆకర్షిస్తూ ప్యారిస్ నగరానికి చిహ్నంగా నిలిచే ఉంది. ఏమైనా సరే తుప్పు పట్టడం లేదా లోహక్షయం అనే లక్షణం ఇనుముకి బద్ధశత్రువే. ఇనుముకి ఎన్ని మంచి గుణాలున్నప్పటికీ తుప్పు పట్టడం అనే లక్షణం సాంకేతిక రంగంలో దాని వినియోగానికి పెద్ద ఆటంకమే అయింది. అందుచేత తుప్పు నుంచి ఇనుముని ఏ విధంగా కాపాడాలి అన్నదే ఇనుప లోహ శాస్త్రంలో ప్రధానమైన అంశం. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలోనే ఇనుము తుప్పు పట్టకుండా తగరపు పూత పూసేవారని గ్రీకు చరిత్రకారుడు హెరోడోటిస్ తన చరిత్ర సంకలనంలో రాశాడు. భారతీయులు 1600 సంవత్సరాల క్రితమే లోహక్షయం నిరోధించడం ఎలాగో తెలుసుకున్నారు.
తుప్పు పెట్టడం అనే లక్షణాన్ని ఎదుర్కొని ఇనుముని విజయవంతంగా వినియోగించుకున్న ఘనత ప్రాచీన భారతీయులకే దక్కింది. ఢిల్లీలోని అశోక స్తంభం వాతావరణంలో తుప్పు పట్టకుండా ఉండటానికి ఆనాటి భారతీయ శాస్త్రజ్ఞులు ఆ ఇనుముని ఏ విధంగా ఉత్పత్తి చేశారో, అందులోని సాంకేతిక రహస్యం ఏమిటో తెలుసుకోలేక సమకాలీన ప్రపంచ శాస్త్రజ్ఞులు తికమకలు పడ్డారు. లోహ శాస్త్రంలో భారతీయులదే పైచేయి. ఇనుముతో కార్బన్ను, ఇతర లోహాలను తగుపాలలో కలిపి స్టీల్ లేదా ఉక్కును తయారు చేయడంలో భారతీయ శాస్త్రజ్ఞులు ఎంతటి ఘనత సంపాదించారో ఓ పెర్షియన్ సామెత చెబుతుంది. ఇండియాకు స్టీల్ను తీసుకెళ్ళినట్టు అని పెర్షియన్లు వారి సంభాషణలో సందర్భోచితంగా వాడుతూ ఉంటారు. కోనసీమకు కొబ్బరికాయలు మోసుకుపోవడం లాంటిదే ఇదిను. నికెల్ స్టీల్, క్రోమ్ స్టీల్, క్రోమ్ వెనాడియం స్టీల్, టంగ్స్టన్ స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, ఇన్వార్ వంటి రకరకాల స్టీళ్లు ఉన్నాయి. భవనాలు, రైలు రోడ్డు ట్రాకులు, రైలు బోగీలు, ఓడలు, వంతెనలు, బ్లాస్ట్ ఫర్నెస్లు మొదలైన వాటి నిర్మాణాలలో, అంతరిక్ష నౌకల, విమాన భాగాల తయారీలో, స్ప్రింగులు, బాల్ బేరింగులు, మోటారు కారు ఫ్రేములు, సైకిళ్ళు, ఇంటి సామగ్రి ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే ఇనుము వినియోగాల లిస్టు తరిగేది కాదు. చుట్టూరు ఆ తల ఎటు తెప్పి చూసినా స్టీల్తో తయారైన వస్తువులు కనిపిస్తాయి. ఇనుము మనకు చేస్తున్నదంతా ఉపకారమేనా? దీనివల్ల ఏ అనర్థాలు లేవా అంటే లేకనే. మానవ చరిత్రలో నెత్తుటి ప్రవాహాలకి, బీభత్సాలకి ఇనుము తోడ్పడింది. ఒకటవ, రెండవ ప్రపంచ యుద్ధ కాలాలలో ఫిరంగి గుళ్ళు చేసిన బీభత్సం, విషాదం మరుపురానివి. తుపాకీ గుళ్ళు ఈనాడు చేస్తున్న అరాచకాన్ని మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇనుము గురించి మాట్లాడుతూ రోమన్ చరిత్రకారుడు, శాస్త్రజ్ఞుడు ప్లినీ ఇలా అన్నాడు: ఇనుపగనులు మనిషికి దివ్యమైన, ప్రమాదకరమైన పనిముట్టును ఇచ్చాయి. దీనితో మనం మట్టిని తవ్వి గోతులు తీస్తాం, మొక్కలు నాటుతాం, పండ్ల చెట్లను పెంచుతాం, ద్రాక్ష తీగలకి పందిర్లు వేస్తాం, ద్రాక్ష పళ్ళ గుత్తులలో ఉన్న రెమ్మలను కత్తిరించుతూ ద్రాక్ష తీగలు అడ్డదిడ్డంగా పెరగకుండా మళ్ళా చిగిర్చేలా వాటిని కత్తిరిస్తాం, ఇల్లు కట్టుకుంటాం, రాళ్లను బద్దలు కొడతాం, ఇనపగని ఇచ్చిన పనిముట్టుతోనే యుద్ధాలు చేస్తాం, దోపిడీలు చేస్తాం. వీటిని ఏదో మన చుట్టుపక్కలకే పరిమితం చేస్తామా అంటే అదీ కాదు. వీటిని సుదూర ప్రాంతాల దాకా పాకేలా చేస్తాం. ఇనుముకి గాలిలో ఎగరడానికి రెక్కలను, ఈకలను ఇచ్చాం. గాలిలో దూసుకుపోయేలా బాణాలను వదులుతాం, ఫిరంగులను పేలుస్తాం. ఈ విధంగా ఇనుము మనిషిని తొందరగా చంపేస్తుంది, అతని ఆయుష్ను బలవంతంగా తగ్గించేస్తుంది. తర్వాత ఆయన ఇలా కూడా అన్నాడు: అయితే ఈ వైపరీత్యాలు మనిషి చేస్తున్నవే గాని ప్రకృతివి కావు గదా. మనిషి చేసుకుంటున్న తప్పిదాలకి ఇనుముని నిందించడం ఎందుకు?